अपरिचयः अन्नम आहारम फलम पंडु తర్వాత క్షీరం పాలు లవణం ఉప్పు శర్కర చక్కెర వ్యంజనం కూర దధి పెరుగు ఘృతం నెయ్యి పాత్రం పాత్ర శాఖ శాకాని కూరగాయలు. ఓకే, ఈనాటి సంస్కృత సాధన కార్యక్రమంలో పద పరిచయం ఈ విభాగంలో కొన్ని నూతన పదాల గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. అన్నం ఆహారం, ఫలం అంటే పండు, క్షీరం అంటే పాలు, లవణం ఇదందరికీ తెలిసిందే లవణం ఉప్పు, శర్కర చక్కెర, వ్యంజనం వ్యంజనం అంటే మనం వండుకున్న తర్వాత కూర, తర్వాత దధి దధి అంటే పెరుగు, ఘృతం ఘృతం అంటే నెయ్యి, తర్వాత పాత్రం పాత్రం అంటే గిన్నె పాత్ర, తర్వాత శాకాని శాకాని అంటే కూరగాయలు. మనము చాలా చోట్ల శాకాహార భోజనాలయం అని రాస్తారు. శాకాహార ఒత్తు ఖా పెడతారు, అది అవసరం లేదు. శాఖ మామూలు అంటే మహాప్రాణం కాకుండా అల్ప ప్రాణమైన కా పెట్టాలి. శాఖ అంటే కూరగాయ. శాఖ అని మహాప్రాణం పెట్టారనుకోండి అది కొమ్మ అని అర్థం వస్తుంది. చాలా చోట్ల అలాంటి తెలియక పెడుతున్నారు కాబట్టి అది తప్పు అని ఇప్పుడు సంస్కృతం నేర్చుకోవడం వల్ల మనకు తెలుస్తుంది. శాఖ అంటే చెట్టు యొక్క కొమ్మ, శాఖ అంటే కూరగాయ. చూడండి, ఒక్క అక్షరము అల్ప ప్రాణం నుంచి మహాప్రాణంకి వెళ్ళేసరికి అర్థమే మారిపోతుంది. బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ బేగంపేట శాఖ అంటారు. ఇది చాలా సరైన పదం. అంటే ఆ పెద్ద ఆఫీసు యొక్క ఒక కొమ్మ బ్రాంచ్ అనేది బేగంపేటలో ఉంది, అక్కడ ఈ శాఖ అని వాడాలి. కానీ హోటల్ భోజనాలయం దగ్గర ఈ శాఖనే వాడాలి. ఇవన్నీ కూడా చాలా విషయాలు సంస్కృతం నేర్చుకోవడం వల్ల మనకు తెలుస్తుంది. తర్వాత క్లాస్లో ఇంకొన్ని నూతన విషయాలు తెలుసుకుందాం. సంస్కృత సాధన కార్యక్రమంలో ఈనాటి సుభాషితం. నచోరహార్యం నచరాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారీ
వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. న చోరహార్యం న చ రాజహార్యం న భ్రాతృభాజ్యం న చ భారకారీ. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. దీని అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. భాజ్యం నచ భారకారీ. మంచి మంచి సుభాషితాలు సెలెక్ట్ చేస్తున్నా. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఇది హాఫ్ ఫుల్ స్టాప్, ఇది ఫుల్ పద్యం శ్లోకంకి. ఇలా ఉంటే సగమైనట్టు, ఇలా ఉంటే ఫుల్ అయిపోయినట్టు. నచోరహార్యం నచరాజహార్యం న భ్రాతృభాజ్యం నచ భారకారీ. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. ఈ సుభాషితం విద్య యొక్క విశిష్టత ఏంటి అనేది చెప్తుంది. చోరులు అంటే దొంగలు సాధారణంగా విలువైన వస్తువులు, బంగారము, ధనము ఇలాంటివి హరిస్తారు. హరించడం అంటే దొంగలించడం. హార్యం, ఇక్కడ హార్యం అని ఉంది చూడండి. నా చోరహార్యం, చోరులు దొంగలు దొంగలింపబడనిది ఒకటి ఉంది. అలానే రాజహార్యం అంటే రాజులు కూడా కొన్ని దొంగలించరు కానీ వాళ్ళు ఆక్రమిస్తారు. అలా రాజులు ఆక్రమించనిది ఒకటి ఉంది, దొంగలు దోచుకోలేనిది ఒకటి ఉంది. అలానే రాజులు ఆక్రమించనిది వాళ్ళ హస్తగతం చేసుకుంటారు దౌర్జన్యంగా ఒక్కొక్కసారి, అలాంటిది చెయ్యలేరు. నా భ్రాతృభాజ్యం, భ్రాతృ అన్నదమ్ములు. మనకు ఆస్తులు ఉన్నాయనుకోండి, తమ్ముడు అన్నలు అందరూ వచ్చేస్తారు మా వంతెంత అని, కానీ ఒకదాన్ని పంచుకోలేరు. భ్రాతృ అంటే అన్నదమ్ములు, వీళ్ళంతా కూడా వచ్చి ఇది నాది అని తీసుకోలేరు. దొంగలు దొంగలించలేనిది, రాజులు ఆక్రమించలేనిది, అన్నదమ్ములు పాలు పంచుకోలేనిది. ఆస్తులనైతే పాలు పంచుకుంటారు. నచ భారకారి, మనకు బరువు అనేది అనిపించదు. ఆ సంపద ఎంత ఉన్నా కానీ అది మనం తెలుసుకుంటున్న కొద్దీ బరువు అనేది ఉండదు, భారం అనేది మనము అనుభూతి పొందము. ఎందుకు? చాలా తేలిగ్గానే ఉంటుంది. అదే డబ్బులు, బంగారము అదొక బరువులా అవుతుంది. కానీ ఈ సంపద అనేది, భారం అనేది ఎప్పటికీ ఉండదు. ఇంతకీ ఏ సంపద గురించి చెప్తున్నారు అంటే విద్య. విద్య అనేది దొంగలు దోచుకోలేరు, రాజులు ఆక్రమించలేరు, అన్నదమ్ములు వచ్చి ఆ విద్య నుంచి పాలు పంచుకోలేరు. తర్వాత మనం ఎంత చదువుకున్నా కానీ మనకు బరువు అని అనిపించదు, తేలిగ్గానే ఉంటుంది. వ్యయే కృతే వర్ధత ఏవ నిత్యం. విద్యలో ఉన్న చాలా గొప్ప లక్షణం ఏంటంటే
ఆ విద్యని ఖర్చు చేస్తుంటే పెరుగుతూ ఉంటుంది. అలా ఏ సంపద ఉండదు. ఎందుకంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, ఖర్చు చేస్తే అయిపోతుంది. వింటూనే ఉంటాం కదా, కూర్చొని తింటే కొండలు కూడా కరిగిపోతాయి అంటారు. ఎన్ని ఆస్తులున్నా కానీ మనం పంచుతుంటే అవి కరిగిపోతూ ఉంటాయి. అలానే ధనము కానీ బంగారము కానీ ఏదైనా ఖర్చు చేస్తూ ఉంటే అది అయిపోతుంది, తరిగిపోతుంది. కానీ విద్య మాత్రం మీరు 10 మందికి చెప్తుంటే అది ఖర్చు కాదు కదా, దానికి విపర్యయంగా పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ 3వ లైన్లో ఏం చెప్పారంటే, వ్యయే కృతే, మనం వ్యయం చేస్తున్నా కొద్దీ వర్ధత ఏవ నిత్యం, అది పెరుగుతూనే ఉంటుంది. ఈ విద్య అనేది ఎంత చాకచక్యంగా ఉంటుందంటే దాన్ని దాచుకుంటే తరిగిపోతుంది, 10 మందికి చెప్తుంటే అది పెరుగుతుంది. అంత గొప్పటి సంపద అన్నమాట. అందుకని విద్యాధనం సర్వధన ప్రధానం. సమస్త ధనాల్లో విద్యాధనం అనేది చాలా చాలా విశిష్టమైనది, గొప్పది, ప్రాధాన్యత సంతరించుకుంది. అలాంటి విద్యను మనము ఏ వయసులోనైనా నేర్చుకోవాలి. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా విద్యార్జన చేయాలి అని ఈ సుభాషితం మనకు చెప్తుంది.